హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మీషోలో పెట్టుకున్న నెట్ క్లాత్ అయితే వచ్చేసింది 2 డేస్ బ్యాకే. సో, దాంతోటైతే నేను ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి. నేనే స్టిచ్చింగ్ చేశాను. సో, మనకి ఎన్ని మీటర్‌లో పట్టింది, ఎంత బడ్జెట్‌లో అయిపోయిందన్నది నేనైతే ఈ వీడియోలో చెప్తాను. సో, ఈ వీడియోని అయితే లాస్ట్ ఎండింగ్ వరకైతే చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ మన వీడియోస్ గనుక ఫస్ట్ టైమ్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. సో, నేనైతే లావెండర్ కలర్ అయితే నెట్ అయితే తెప్పించాను. ఇందులో అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. మీకైతే ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే తెప్పించుకోండి. సో, నేనైతే 2 ఇయర్స్ బేబీకి అయితే ఫ్రాక్ అయితే లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేయించానండి. సో, మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నెక్ అయితే రౌండ్ నెక్ అయితే పెట్టాను. సో, దాని చుట్టూ అయితే నెక్ చుట్టూ అయితే నేనైతే మిర్రర్స్ అయితే స్టిచ్ చేశానండి. ఇవి రియల్ మిర్రర్ కాదు. మనం రేకు అంటారు కదా! సో, అవి మీ దగ్గర రియల్ మిర్రర్స్ ఉంటే వాటితోటి కూడా స్టిచ్ చేయించొచ్చు. మనకి నెక్ హైలైట్ కావడానికి స్టోన్ లేస్ అయితే పెట్టానండి. సో, మనకి హ్యాండ్స్ వచ్చేసి 3 లేయర్స్ ఫ్రిల్స్ అయితే పెట్టాను. సో, లోపల హ్యాండ్ అయితే ఏం లేదండి. ఎందుకంటే చిన్న పాపనే కదా! సో, మీరు పెద్ద ఒక ఏజ్ ఉన్న వాళ్ళు కుట్టించుకుంటే గనక వాళ్ళైతే లోపల లైనింగ్ అయితే హ్యాండ్ అయితే పెట్టించుకోండి. సో, మనకి యోక్ పార్ట్ దగ్గర వచ్చేసి మనకైతే పెద్ద బిగ్ ఫ్లవర్ అయితే పెట్టానండి. సో, లోపలైతే ఒకటి స్టోన్ అయితే పెట్టాను. ఇది హైలైట్ కావడానికి. సో, దీనికైతే చిన్నగా టాజిల్స్ అయితే 2 టాజిల్స్ అయితే ఇచ్చాను. సో, మనకి ఇలా ఫ్రాక్ వచ్చేసి మనకైతే పెద్ద పెద్ద ఫ్లవర్స్ లాగా ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ బంచెస్ లాగా అయితే ఉంటాయి. సో, దీనికొచ్చేసి నాకు 5 మీటర్స్ అయితే పట్టిందండి నెట్ క్లాత్. ఓన్లీ ఫ్రాకేనండి. సో, ఈ పెద్ద పెద్ద బిగ్ ఫ్లవర్స్‌కైతే నాకైతే 5 మీటర్స్ అయితే పట్టింది. సో, టోటల్‌గా మనకు ఫ్రాక్ వచ్చేసి 10 మీటర్స్ అయితే పట్టింది. ఈ 10 మీటర్స్ క్లాత్ వచ్చేసి మనకి 250 అలా అయితే పడ్డదండి. నేను కోడ్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. చెక్ చేయండి. సో, మనకి లోపల ఫ్లవర్ క్లాత్ వచ్చేసి 3 మీటర్స్ అయితే పట్టింది. సో, దీనికైతే 150, 200 అయితే ఉందండి నేను పెట్టుకున్నప్పుడైతే. సో, దీని కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. వెళ్లి చెక్ చేయండి. మీకు ఒకవేళ ఈ నెట్ క్లాత్ నాకొద్దు అంటే మీరు సాటిన్ అయితే పెట్టుకోండి. అది కూడా చాలా బావుంటుంది షైనీగా. సో, నేనైతే లోపల ఫ్లవర్ క్లాత్ అయితే పెట్టాను. సో, మనకి లోపలొచ్చేసి లైనింగ్ క్లాత్ కూడా స్టిచ్ చేశానండి. లైనింగ్ క్లాత్‌కి క్యాన్ అయితే పెట్టాను. ఎందుకంటే మనకి గేర ఇట్లా బుట్టలాగా వస్తుంది కదా! సో, దానికైతే ఈ క్యాన్ చాలా బాగా యూజ్ అవుతుంది. స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తుందండి దీని గురించి. సో, ఇలా మీకు నచ్చినట్టయితే ఇలా డిజైన్ చేసుకోండి. లేకపోతే మీ ఓన్ ఐడియాతోటైతే కూడా డిజైన్ చేసుకోవచ్చు. సో, నాకు పూర్తిగా 10 మీటర్స్ లోపల ఈ ఫ్లవర్ క్లాత్ వచ్చేసి 3 మీటర్స్ మనకి లోపల లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్ అయితే పట్టింది. సో, మనకి అరౌండ్ మొత్తం 350 దాకా ఛార్జ్ అయితే ఉందండి. ఛార్జ్ చేసాం. అంటే 650 అయితే మనకైతే మనీ అయితే బడ్జెట్‌లో వచ్చిందండి. సో, స్టిచ్చింగ్ నేనే చేయించాను కాబట్టి నాకు స్టిచ్చింగ్ ఛార్జ్ అయితే లేదు. సో, మీరు స్టిచ్చింగ్ ఛార్జీ గనక మీరు బయట కుట్టించుకుంటే స్టిచ్చింగ్ చేయించుకుంటే గనక మీకైతే 1200 దాకా ఛార్జ్ అయితే పడుతుంది. తక్కువ ప్రైజే కదండీ మనకైతే. సో, ఇదే ఫ్రాకు మనకి అంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో అయితే 2500 దాకా ఛార్జ్ చేస్తారు. సో, అలా ఉంటుందండి. సేమ్ మనకి బొటిక్ స్టైల్‌లో లాగానే ఉంటుంది ఫ్రాకొచ్చేసి. చాలా బాగా ఉందండి. సో, మనకి వెనకాలైతే నేనైతే జిప్ అయితే పెట్టిచ్చాను. ఎందుకంటే చిన్న పిల్లలు కదండీ! పడుకున్నప్పుడు వెనకాల అంటే ఇట్లా ఉతకపోతుంది కదా! సో, అలా కాకుండా నేనైతే వాళ్ళకి కన్వీనియంట్‌గా ఉండడం కోసం జిప్ అయితే పెట్టిచ్చాను. సో, ఫైనల్లీ దీని లుక్ అయితే ఇలా అయితే ఉంటుంది. వీటి కోడ్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. వెళ్ళైతే చెక్ చేయండి. మీకు నచ్చితే గనక ఆర్డర్ అయితే పెట్టుకోండి. సో, ఇలా అయితే స్టిచ్ చేయించుకుంటే చేయించుకోండి. లేకపోతే మీ ఓన్ ఐడియాతోటైతే మీరైతే స్టిచ్ చేయించుకోండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ ఫ్రాక్ అయితే. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మరొక మంచి వీడియోతోటైతే మీ ముందుకైతే వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్?